ఏంటిది విమా? అది కాదు విమే కమా. చాలా వరకు అయిపోయింది. ఇంట్లో కూడా మొత్తం పక్కన పెట్టేసా సర్దేసి. పెయింటింగ్ కూడా కొద్దిగా ఉంది. ఇగో పక్క అయితే అయిపోయింది పైన. చాలా ఉంది. 10 కేజీలు అది 1000 రూపాయలు బకెట్. సీను ఆట పండగకి వేద్దాం అనుకుంటున్నాడు పాపం. ఇప్పుడు కుదిరింది ఆయనకి. పెళ్ళైనాక 7 సంవత్సరాలు. ఆస్త కారు రాలా. అదే నేనైతే ఈ పాటికైతే నీళ్ళు ఎన్ని ఖర్చు అయిపోయాయో. మా అమ్మ అయితే చాలా శ్రద్ధగా శుద్ధిగా అయితే రెడీ చేస్తుందండి. నా కొడుకులు నన్ను తిడతారు, నువ్వు నీ కూతురు కాడికి పోయి చేస్తున్నావు అంటారు అమ్మా అంటుందండి. అరే ఆ మాట వాళ్ళకి ఎట్లా ఉండిద్దో మీరే కామెంట్ చేయండి. ఏమని చేయాలి నీకెళ్ళి? సరే నీ కొడుకులు చేసేది నీ కొడుకులు కాడ చేస్తున్నా, నా కాడ చేసేది నా కాడ చేస్తున్నా. అవునే ఇంకా వెళ్ళారా మరి అబ్బాయి ఇంటికి? ఇంకొకేనండి. ఇంకా తమ్ముడు కూడా అమ్మ వాళ్ళ కాడే ఉన్నాడు కదా. ఇంక వాడు వచ్చేసి ఇంక ఈరోజు అయితే వెళ్తున్నాడు. ఇంక నాకు వచ్చేసి ఇంకా డాన్స్ మిషన్ అయ్యే పండగ గుడ్లు ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా మా రామ కొంచెం హెల్ప్ చేస్తుంది. అంటే పాప మా అమ్మ అయితే ఇంక ఈరోజు సండే కదా, ఇంకా పని కూడా వెళ్ళలేదు, అందుకని చెప్పేసి అయితే వచ్చారు. మా అమ్మ వాళ్ళ కోసం అయితే కిచిడి అలానే చికెన్ కర్రీ అయితే మొత్తం అయితే రెడీ చేశాను. ఇంక మా నాన్న వచ్చేసి నా చిన్న కొడుకు వచ్చేసి అక్కడ ఆడుతూ ఉన్నారు. ఇంకా లోన్ అయితే పనుకోవడానికి కాలేదు, అంతా బయట వేసాం కదా. ఇంకా ఇదైతే మొత్తం కడిగేసుకొని శుభ్రం చేసేసుకొని ఇంకా మొత్తం ఎలా సర్దేసుకుంటానో చూసేయండి. ఇది దీనికి అది పోయింది మా ఏం తెచ్చుకుంటాం అదే నిలబెట్టు ఈ క్యారేజీ నిలబెట్టి ఆర్నియా వాడతా అయ్యే నిన్న సేమ్ పనికి వెళ్తున్నాడుగా, వాళ్ళు పనికి భోజనం పంపించారు. నేను క్యారేజీ పంపిలా విడిగా బొరుగులు కొనుక్కొచ్చుకుంటా తినేదే పెట్టేది. ఇది గరం మసాలా ప్యాకెట్ సీల్ కూడా ఇది చక్రాలు చేసేదివా మన గుంటూరులో చేస్తే ఇదే తిప్పటం ఇంకా అదే చేసేది మూల చేస్తే చేయలే ఇంకా పండగ చేయాలి. సామాన్ మొత్తం కడగటం అయితే సాయంత్రానికి అయితే అయిందండి. ఇంకా మా అమ్మలు వచ్చేసి ఇంక ఊరికి వెళ్ళొస్తాను. అమ్మ మళ్ళీ పనులు ఉన్నాయి కదా, మళ్ళీ పండుగ దగ్గరికి వస్తుందని ఇంక ఊరికైతే బయలుదేరుతున్నాను. జాగ్రత్తగా వెళ్ళానమ్మా అని చెప్పేసి అంటే అక్షయ్ ఆదర్శ్ వచ్చేసి తెగ ఏడుస్తూ ఉన్నాడు. ఓకేనండి, ఇంకా ఇంట్లో పనులన్నీ అయితే సగం వరకు అయితే అయిపోయినాయి. ఇంక మా అమ్మ వచ్చేసి ఇంకా అంట్లో అవన్నీ తోమేసి ఇంకా ఊరికైతే బయలుదేరి వెళ్ళారు. నేను మా ఆయన అయితే ఇంకా అన్నీ రెడీ చేసేసాము. ఇంకా ఇంటి నిండా అయితే పెయింటింగ్ వేసేసాము. మా డాడీ మా ఆయన అయితే వేసాడు. అది వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్ ఉంది, ఇది చూసేయండి. ఇంక ఇది వచ్చేసి మా అమ్మ నేను చాలా కష్టపడి అయితే పని అయితే చేసుకున్నాము. అందుకని చెప్పేసి ఒక లైక్ చేయండి. ఇంక ఈరోజు వచ్చేసి ఇంకా వైట్ రైస్ అలానే చికెన్ కర్రీ అయితే రెడీ చేశాను. ఉదయం వచ్చేసి ఇంకా కిచిడి అలానే చికెన్ కర్రీ అయితే రెడీ చేశానండి. ఇంకా అదైతే మా డాడీ వాళ్ళకి మమ్మీకి అయితే పెట్టేసాను. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే ఎంత అవుతుంది
ఎగ్జాక్ట్గా 9:55. 9:56. ఇంకా 4 నిమిషాలు తక్కువ 10 వచ్చిందండి. ఇంక ఇది వచ్చేసి మా వారి మొబైలు. ఇది వచ్చేసి ఫోటో బాగుంది కదా. ఇంకా ఇది వచ్చేసి మా ఆయన ఫోటోలో నేనైతే ఇలా పెట్టేశాను. ఇంకా ఇంటి నిండా పెయింటింగ్ అయితే ఈ విధంగా అయితే పడిపోయింది. ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ చేశాను. అలానే వేడి వేడి రైస్, ఇంకా మనకి పచ్చడి, గోంగూర, అలానే కొంచెం మిగిలిపోయిన పులావు, పెరుగు. ఎందుకంటే ఇది వచ్చేసి మొత్తం మరకలు పడియండి, ఏమనుకో మాకండి, అన్నీ శుభ్రం చేసేయాలా. ఇంక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా ఆయనకైతే పాపం భోజనం పట్టించేద్దాం. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, 10 అయింది టైం కూడా. ఇక్కడ ఏదన్నా పెడితే బాగుంది, కలర్ బాగుంది. చూద్దాం. ఇద్దరు పెట్టి ఒకసారి ఫస్ట్ నీ పెడతా, కూర వదిలిపెట్టు మాకు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నాను. మీకు ఎక్కువనుకున్నానండి. ఇంకా రోజైతే చెప్పాం కదా, ఇప్పుడే సరిపోయింది. ఇదిగో ఫుడ్ కాడ ఇప్పుడే కూర్చున్నాం కంచం కాడ. అయితే టైం వచ్చి 10 అయింది. అసలు ఈ పాటికి 7 నిద్ర కూడా పోయారు మేమైతే, కానీ కుదరలేదు ఈరోజు. అన్ని టైం అంట కాబట్టి ఇంకా మేమైతే ఈ పేమెంట్ చేసుకొని ఇవన్నీ చేసుకునేటప్పటికే సరిపోయింది. కాబట్టి ఇప్పుడే అన్నమైన పోతాం. వస్తా గుంటూరు నుంచి అయితే పిల్లలు ఉన్నారు కదా, పిల్ల కోసం అని చెప్పి అయితే 1 కేజీ చికెన్ తీసుకొచ్చాను. ఇంకా అదేవిధంగా మా అత్త మామూలు వచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా ఇంకా అదేవిధంగా 1 కేజీ చికెన్ తీసుకొచ్చి మొత్తం ఫ్యామిలీ మొత్తం అయితే మధ్యాహ్నం ఒక పూట అయితే తినేసాం. వాళ్ళు ఇందాకైతే వెళ్ళిపోయారు, ఏదో రేపు పొద్దున పూట పని ఉందని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా మిగతా పెయింటింగ్ నేనే పూసుకున్నాను ఒక్కనైతే. ఇంకా వాళ్ళకి పని ఉందని చెప్పినప్పటికైతే ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోయి ఉంటారు. ఈరోజు వాళ్ళు ఉండబట్టే చాలా వరకు కవరప్ అయింది. లేకపోతే నాకు రేపొద్దున కూడా పని ఉండేది, పుయ్యాలి 2 రోజులు ఉండేది. ఇంకెందుకంటే పూజ చేయడం ఒక్కనే కదా, ఇంకా చెయ్యి అయితే పట్టేస్తుంది ఒక పక్క. ఇంకా అప్పటికే చల్లగా చేసాను కాబట్టి మరి ఓకేనండి. ఇంకా పొద్దు నుంచి అయితే సాలిపోయాము. ఇంకైనా రేపు అయితే ఇంకా చాలా పని ఉంది. మొత్తం అయిపోయినాక నా హోమ్ టూర్ అయితే నేనైతే రెడీ చేస్తాను. హోమ్ టూర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మంచి మోడల్ బ్లౌజ్ అయితే కుడతా ఉన్నాను, ఆ మోడల్ బ్లౌజ్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి నా పెళ్ళి శారీస్ అవి కూడా చూపించేస్తాను. ఎందుకంటే ఇదే కదండి టైము, పండగ టైం అప్పుడే కదా చేసుకునేది, అన్నీ శుభ్రం చేసుకొని అంత నీట్గా ఉంచుకునేది. అందుకని చెప్పి అంటే పండగ అంటే నీట్గా ఉంచుకుంటారు అనేది కాదు, కానీ మామూలుగానే చేసుకుంటారు. కానీ పండగ అంటే కొంచెం స్పెషల్ కదా, అందుకని చెప్పేసి కొంచెం కొత్తగా ఉండాలా. ఇంకన్నీ అయితే రెడీ చేసేసుకుంటాము. నాకు వచ్చేసి చికెన్ కర్రీ కంటే ఫస్ట్ పచ్చడి చాలా ఇష్టం, అందుకని చెప్పేసి నేను గోంగూర పచ్చడి వేసుకుంటున్నాను. కర్రీ ఎలా ఉంది? మధ్యాహ్నం కిచడీ బాగుంది కదా, ఒక్కరం కూడా టేస్ట్ ఎలా ఉందనేది చూడలేదు. కానీ కిచెన్ అయితే వేరే లెవెల్లో వచ్చింది. అంటే నేనే వీడియో తీయలేదు, అసలు అడాబడి అంతా అడాబడి అయిపోయింది. ఈరోజే గుంటూరు వెళ్ళి ఈరోజే పెయింటింగ్ తీసుకొచ్చి కూరగాయలు తీసుకొచ్చుకొని అక్కడ అయ్యని తీసుకొచ్చుకొనికే, అది కాక పాపం మా డాడీకి వచ్చేసి సగం దూరం వచ్చినాక బండి ట్రబుల్ ఇచ్చిందంట. నేను రాలేనమ్మా అన్నాడు. నాన్న అదే నాన్న రాలేనంటే ఎలా నాన్న అంటే పాపం అదమ్మా ఇదమ్మా అని చెప్పాడు. కానీ ఎలాగోలా వచ్చేసాడు. వద్దున ఎందుకని ఉన్నాను అంటే కాదులమ్మా వెళ్ళాలి అని చెప్పి అయితే వెళ్ళారు. ఇప్పుడే ఫోన్ చేశానండి, టోల్ గేట్ దాటారంట. ఇంకా ఒక 10 మినిట్స్ అయినాక ఫోన్ చేసి ఎక్కడ దాకా వెళ్ళారమ్మా నాకు కనుక్కోవాలా. కళ్ళలో ఏంది కారం అయినట్టుంది. ఓకేనండి, ఇంకా భోజనం చేసేసినాక ఇంకా రేపు వచ్చేసి ఇంక ఇల్లు అనేది ఏ విధంగా సర్దుకుంటానని చూసేయండి. ఇంక ఇప్పుడు దాకా నా కష్టానికి ఒక లైక్ చేయండి. కష్టమే ఉందిలేండి, ఇది నా పని, నా ఇంట్లో పనే కదా, అందుకని చెప్పేసి అలాగన్నా ఏం అనుకోమాకండి. అందరా తినేసి నేను మర్చిపోయాను. పిల్లి అండి నా ఫ్రెండ్, అది ఉండబట్టే ఈరోజు ఇల్లు ప్రశాంతంగా, లేకపోతే ఎలుకలన్నీ తోడి ఒక పక్క అన్నీ సామాన్ మొత్తం ఆన్ చేసి ఫ్రిడ్జ్ 15,000 రూపాయలు ఫ్రిడ్జ్ ఆన్ చేసింది. సరే అండి,
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మేము ముందుంటాం. నా తోటి బాయ్ బాయ్, సీ యూ, టాటా.